మనం ప్రశ్నిస్తున్నాం మన ఉద్దేశంలో అది సంఘం లోపించి రిమూవ్ చేసి రెండు జరిగింది. ఏం తీసుకుందాం మనం జిల్లా నుంచి వాపస్ తీసుకుందామా? అవసరమైతే మేము కార్డు తప్పుకుంటాం. మా రాష్ట్రానికి సంబంధం వాళ్ళు మన అనుబంధం ముందు బదిలాడుతున్నాం తప్ప మనం పోయి సంఘం అనుబంధం ఉంటుందో మనం అడగలేదు. మొదటి జిల్లా నుంచి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. నాకు అవసరం లేదు. అతను ఖండించినప్పుడు ఖండించాలి మనం కూడా. నేనేమంటే 1000 సభ్యత్వం కానీ మన మెదక్ జిల్లాలో 600 సభ్యత్వాలు, రాష్ట్ర సంఘమే 1200 సభ్యత్వాలు. జిల్లా నుంచి చేస్తున్నా రాష్ట్ర సంఘంలో కూడా మన సభ్యత్వాలు నాకు తెలిసిన దగ్గరికి మేము మాత్రం ఖండిస్తున్నాం. మనం చాలా 100% ఖండించాలి. అందరూ ఖండిస్తున్నాము. ఆ మాట రిపోర్ట్ తీసుకోవాలి. రిపోర్ట్ తీసుకున్న తర్వాత మనం మాట్లాడాలి. రిపోర్ట్ తీసుకోవాలి. ఆయన మెంబర్ పంపిద్దామా? ఎట్లా మరి పంపిద్దామా? రాష్ట్ర పంపిద్దామా? రాష్ట్ర అధ్యక్షుల వారికి మీరు లెటర్ పెట్టండి. లేదంటే ఫోన్లో తీర్మానం చేయండి. తీర్మానం పంపించండి. అక్కడికి పెడతారు కింద. అయితే దీంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే గత 2 రోజులుగా టీవీ ప్రివిలేజ్ గ్రూప్లో మన మెదక్కి సంబంధించిన ఒక వార్త వీడియోకి వచ్చింది. దానికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా మన మెదక్ జిల్లా గ్రూప్లో రావణ సంఘం గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనం ఆ విషయం పట్ల ఎవరు కూడా మరి రిప్లై ఇవ్వడం కానీ దానికి సానుకూలంగా కానీ ఏదైనా సరే తమ రెస్పాన్స్ అనేది ఎవరు అందులో తెలియజేయలేదు. కానీ సభాముఖంగా ఈరోజు ఆ విషయాన్ని సభాముఖంగా ఖండించి ఆ విషయాన్ని రాష్ట్రానికి మన జిల్లాలో ఒక కార్యకర్త అయినా సరే మన జిల్లా అంతా కార్యకర్తలు ఎక్కువ ఉంటుంది అన్న విషయాన్ని రాష్ట్ర సంఘానికి తెలియజేసినట్టుగా ఇంతకుముందు ఈ విషయంలో త్రిపురాలో మీటింగ్ జరిగినప్పుడు ఆల్రెడీ వీడియో విజువల్స్ తీసి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని కూడా పరిగణన చేసుకుని ఈరోజు సమావేశంలో దానిపైన కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం. కూడా గ్రూపులలో అవన్నీ చర్చలు అయితే అనవసరం. అంత చర్చలు పెట్టి ఇప్పుడు మీటింగ్లో చర్చలు చేస్తే ఒప్పుకోవచ్చు. గ్రూపులలో చర్చలు అవసరం. గ్రూపులలో అసలు చర్చలే పెట్టవు. చర్చలు అవి దాన్ని ఒకరితో దాన్ని పొడిగిస్తుంది. ఆ గ్రూప్లో ఎదుర్కొన్నామా అనిపిస్తుంది ఒకసారి దాన్ని చదువుతుంది. అంటే గ్రూపులలో ఏ విధంగా ఎలాంటి ఏదైనా సమాచారం ఉంటే పెట్టాలి. అంతేగాని ప్రతిదీ గ్రూపులలో కొట్లాటలు పెట్టి చాలా దాన్ని న్యూసెన్స్ చేస్తుంది. అసలు రాష్ట్ర అధ్యక్షులు మరి ఏమన్నారో ఏదో కానీ నాకైతే అర్థం కాదు. అది మొత్తం టీవీఎస్ఎస్ పూర్తిగా అది విరక్తి వస్తుంది. దాన్ని చూస్తుంటుంది. అట్లా ఉండదు. అన్నది సస్పెండ్ చేస్తాం అనేదాకా పోయిందంటే ఆ చర్చల ద్వారానే పోయింది. ఆ చర్చలు మరి అది దాన్ని మనం పూర్తిగా ఖండించాలి. మన జిల్లా తరఫున కూడా ప్రత్యేకంగా అధ్యక్షుల వారికి రాష్ట్రానికి తెలియజేయాలి. ఈరోజు ముందుగా ప్రధాన కారణం వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే మన నాగరాజన్న గారికి జరిగినటువంటి అవమానం అనుకోండి, మనకు జరిగినటువంటి అవమానం అనుకోండి, సస్పెండ్ చేయడం అనేది అందరం కూడా ముక్తకంఠంగా ఉండాలి అని చెప్పి మనము ముక్తకంఠంగా చెప్పడం జరుగుతుంది. చర్చనీయమైంది. ఇలాంటి విషయాలు ఇలాంటి సంఘటన మరి ఎప్పుడు కూడా జరగకుండా ఉండాలి. మరి ఈ సమావేశంలో మరి మన రాష్ట్ర యువ బ్రాహ్మణ సంఘ కార్యదర్శి గారు మరియు మన జిల్లా ఉపాధ్యక్షులు నాగన్న గారిని స్టేట్ బ్రాహ్మణ సంఘం నుంచి బహిష్కరిస్తామనడం చాలా అన్యాయం. మరి ఇప్పుడు కూడా వస్తాయి విమర్శలు అనేవి వచ్చినప్పుడు ఆవేశపడకుండా సద్విమర్శలను సత్ప్రవర్తనతో స్వీకరించి దాన్ని సాల్వ్ చేసుకోవాలి. కానీ బహిష్కరిస్తాము, నేను సంఘం తీసేస్తాము అనడం దానికి పరిష్కారం కాదు.